దీని పేరు లాల్ మాన్స్. ఇది రాజస్థాన్ లోని మతానియా అనే ప్రాంతం నుంచి వచ్చిందండి. ఎలా వండాలో చూపిస్తాను పదండి. నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. 30% అల్లం, 70% వెల్లుల్లిపాయలు రెండు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మటన్ తో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టార్ ఐటమ్ ఆఫ్ ద డిష్ మతానియా చిల్లీస్. 20 మిరపకాయలని విత్తనాలతో సహా నానబెట్టుకుంటున్నానండి. ఒకవేళ మీరు విత్తనాలు తీసేసి నానబెట్టుకోవాలనుకుంటే కనుక ఇంకొక 5 మిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి. గంట నానిన తర్వాత ఈ మిరపకాయలకి 4 మిరపకాయలు నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా నూరుకోవాలండి. 2 గ్లాసుల పెరుగండి, 1 చెంచా రోస్ట్ చేసి దంచుకున్న ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవ నూనె, ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా తరుక్కోవాలండి. కాస్ట్ ఐరన్ ప్యాన్ లో 3 చెంచాల నెయ్యి, 1 పెద్ద యాలుక, 3 చిన్న యాలుకలు, 5 లవంగాలు, 10 మిరియాలు, ఇందాక కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల రంగు గోల్డెన్ లోకి మారిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ ఇందులో వేసి 15 నిమిషాలు కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు 1 చెంచా కల్లుప్పు. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందాక చేసుకున్న మతానియా మిరపకాయల పేస్ట్ వేసి బాగా కలపాలండి. కూర అడుగట్టకూడదండి, అందుకని కలుపుతూ ఉండాలి. రంగు చూడండి ఎలా వచ్చిందో. అంతే, రంగుతో పాటు ఒక ప్రత్యేకమైన రుచి కూడా వస్తుందండి కూరకి. 5 నిమిషాల తర్వాత ఇందాక రెడీ చేసుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి. మూత పెట్టి 45 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలండి. మన లాల్ మాస్ రెడీ అయిందండి. కిందకి దించుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఫుల్ వీడియోలో నా బయోలో ఉంది, లేదంటే నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి.